తెలంగాణలో రేపటి అమిత్ షా పర్యటన రద్దయింది. బీహార్ పరిణామాలతో అమిత్ షా పర్యటన రద్దు చేసుకున్నారు. కరీంనగర్, మహబూబ్ నగర్, హైదరాబాద్ లో నిర్వహించాల్సిన సభలు, సమావేశాలు రద్దయినట్లుగా తెలుస్తోంది. మొత్తంగా తెలంగాణలో రేపటి అమిత్ షా పర్యటన రద్దయినట్లుగా తెలుస్తోంది. బీహార్ పరిణామాలతో అమిత్ షా పర్యటన రద్దు చేసుకున్నారు. కరీంనగర్, మహబూబ్ నగర్, హైదరాబాద్ లో నిర్వహించాల్సిన సభలు, సమావేశాలు రద్దయ్యాయి. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి ప్రేమ్ సిద్ధంగా ఉన్నారు. ప్రేమ్. థ్యాంక్ యూ గాయత్రి. రేపు ఏదైతే తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సంబంధించినటువంటి కొన్ని కార్యక్రమాలు కూడా తెలంగాణలో కరీంనగర్తో పాటు హైదరాబాద్ కేంద్రంగా కూడా సమావేశాలు కూడా నిర్వహించే అవకాశం ఉన్నట్టుగా కూడా మనం ఈ రోజు ఉదయం కూడా న్యూస్ ద్వారా తెలియజేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో కూడా రేపు పూర్తి స్థాయిలో అటు కరీంనగర్ లో కావచ్చు, ఇటు మహబూబ్ నగర్ లో కావచ్చు, అలాగే హైదరాబాద్ కేంద్రంగా ఏర్పడినటువంటి సమావేశాలకు కూడా పూర్తి కార్యక్రమాలు కూడా సమావేశంగా నిర్వహించడం జరిగింది. అయితే ప్రస్తుతం దేశ రాజకీయాల్లో అనుకోని పరిస్థితులు కలుగుతున్నటువంటి నేపథ్యంలో కూడా అమిత్ షా రేపటి టూర్ షెడ్యూల్ కూడా క్యాన్సిల్ అయిందని చెప్పేసి కూడా ప్రస్తుతం జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి ఎంపీ బండి సంజయ్ కుమార్ కూడా తెలియజేయడం జరిగింది. అయితే ఈ హైదరాబాద్ కేంద్రంగా అంటే పూర్తిగా తెలంగాణకు సంబంధించి రేపు జరిగేటటువంటి పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో 17 పార్లమెంటు కేంద్రాలకు సంబంధించి కూడా తెలంగాణ వ్యాప్తంగా కూడా 5 క్లస్టర్లుగా కూడా డివైడ్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో కరీంనగర్ సంబంధించినటువంటి క్లస్టర్ లో రేపు మొదటగా కూడా మీటింగ్ నిర్వహించే అవకాశం ఉండబోయింది. ఆ తర్వాత మహబూబ్ నగర్ సంబంధించినటువంటి మరొక క్లస్టర్ లో కూడా మీటింగ్ నిర్వహించి ఆ తర్వాత హైదరాబాద్ కేంద్రంగా కూడా మహిళా ఇంటెలెక్చువల్స్ తో కూడా మరొక సమావేశానికి సంబంధించి కూడా కార్యక్రమాలు కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు కూడా ఇప్పటికే పూర్తి చేసినట్టుగా కూడా తెలుస్తుంది. కానీ దేశ రాజకీయాలకు సంబంధించి బీహార్ లో జరుగుతున్నటువంటి అక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిణామాల నేపథ్యంలోనే అమిత్ షా టూర్ రద్దయినట్టుగా కూడా కొద్దిసేపటి క్రితమే బండి సంజయ్ కూడా తెలియజేయడం జరిగింది. గాయత్రి. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ ప్రేమ్.